హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ ప్రపంచం బయటికి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. మనుషులు, బంధాలు, నవ్వులు, మాటలు అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. కానీ కొంచెం లోతుగా చూస్తే ఒక నిజం అర్థమవుతుంది. ఈ సమాజం ఒక అడవి లాంటిది. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ కోసం పోరాడుతున్నారు. ఎవరికి వారు రాజులు కావాలనుకుంటున్నారు. ఎవరికి వారు గెలవాలని చూస్తున్నారు. ఈ అడవిలో కొంతమంది భయంతో బ్రతుకుతున్నారు. మరి కొంతమంది మాయ చేస్తూ బ్రతుకుతున్నారు. మరి కొంతమంది ఇతరులను కిందికి లాగుతూ బ్రతుకుతున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సింహంలా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళలో ఏమి ప్రత్యేకత ఉంది? మనం కూడా అలాంటి సింహంలా ఎలా మారాలి? ఈరోజు మనం తెలుసుకునేది ఇదే. సమాజం ఒక అడవి లాంటిదైతే అందులో నీవు సింహంలా బ్రతకాలి. మనకు చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తారో తెలుసా? మనుషులు మంచివాళ్ళు, అందరూ సహాయం చేస్తారు, ప్రపంచం చాలా మంచిది, నువ్వు కూడా మంచిగానే ఉండాలి అని. కానీ జీవితం కొంచెం ముందుకు వెళ్ళాక మనం ఒక నిజాన్ని గ్రహిస్తాం. ఈ ప్రపంచం అంత సింపుల్ కాదు. ఈ సమాజం మరీ అంత అమాయకంగా లేదు అని. మనతో నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మన మంచి కోసం ఉండరు. మనకు దగ్గరగా ఉండే ప్రతి ఒక్కరూ మన విజయాన్ని చూడాలని కోరుకోరు. ఇది కఠినమైన నిజం, కానీ ఇదే నిజం. ఒకసారి ఆలోచించండి. నీకు అవసరమున్నప్పుడు ఎంతమంది నిజంగా నీతో నిలబడ్డారు? నీకు సమస్య వచ్చినప్పుడు ఎంతమంది నిజంగా నీకు సహాయం చేశారు? చాలా సందర్భాల్లో మనం ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇక అడవిలో కూడా అలాగే ఉంటుంది. అడవిలో బలమైన జంతువులు బలహీనమైన వాటిని వేటాడతాయి. బలహీనమైనవి ఎప్పుడూ భయంతో బ్రతుకుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక పోరాటం. అదేవిధంగా ఈ సమాజంలో కూడా బలమైన మనసు ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు. బలహీనంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ వెనకబడిపోతారు. ఈ సమాజంలో ఒక నిజం ఉంది. నువ్వు బలహీనంగా కనిపిస్తే వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటారు. నువ్వు ఎక్కువగా మంచిగా ఉంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. దాన్ని నీ బలహీనతగా తీసుకుంటారు. నువ్వు నో అని చెప్పలేకపోతే వాళ్ళు నీ మీద ఎక్కి నడుస్తారు. ఇది వినడానికి కఠినంగా ఉంటుంది, కానీ జీవిత సత్యమిదే. ఇంకో విషయం, ఈ సమాజంలో అందరూ నీతో రేస్లో ఉన్నారు. నీ ఫ్రెండ్, నీ రిలేటివ్స్, నీతో కలిసి నవ్వేవాళ్ళు కూడా లోపల నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అది తప్పు కాదు, కానీ ఇది కూడా నిజం. అందుకే ఈ ప్రపంచం ఒక అడవి. ఈ అడవిలో నువ్వు ఎలా బ్రతుకుతావో అది నీ చేతుల్లోనే ఉంది. జింకలా భయపడుతూ బ్రతకాలా? లేక నక్కలా మాయ చేసి బ్రతకాలా? లేక కుక్కలా ఇతరులపై మురిగి బ్రతకాలా? లేకపోతే సింహంలా ధైర్యంగా, గౌరవంగా బ్రతకాలా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. వాళ్ళు ఈ అడవిని అర్థం చేసుకోరు. అందుకే బాధపడుతుంటారు, మోసపోతుంటారు. కానీ ఒకసారి నువ్వు ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది. నువ్వు బలంగా మారతావు. నువ్వు జాగ్రత్తగా మారుతావు. నువ్వు నీ విలువను గుర్తుంచుకుంటావు. గుర్తుంచుకోండి, ఈ సమాజం మారదు, కానీ నువ్వు మారగలవు. ఈ అడవి నిన్ను పరీక్షిస్తుంది, కానీ ఇదే అడవి నిన్ను సింహంలా కూడా తయారు చేస్తుంది. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వే చూసుకో. ఎన్నిసార్లు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించి నీకు నచ్చిన పని చెయ్యకుండా ఆగిపోయావు? ఎన్నిసార్లు నిజం చెప్పాలనిపించినా ఎవరైనా బాధపడతారేమో అని నిశ్శబ్దంగా ఉన్నావు? ఎన్నిసార్లు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఇతరుల కోసం నీ మనసును మోసం చేసుకున్నావు? ఇదే జింక జీవితం. జింక ఎప్పుడూ భయంతో ఉంటుంది. ఎవరైనా వెంబడిస్తారేమో అని, ఎక్కడైనా ప్రమాదం ఉందేమో అని. అది ఎప్పుడూ పరుగులోనే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళుతుందో దానికి కూడా తెలియదు. ఇప్పుడు ఒకసారి సింహాన్ని ఊహించుకోండి. సింహం ఎప్పుడూ పరిగెత్తదు. అది నడుస్తుంది నెమ్మదిగా, గంభీరంగా. అది ఎవరికీ భయపడదు, ఎందుకంటే దానికి తన బలం తెలుసు. ఇదే సింహం యొక్క జీవితం. మన జీవితంలో కూడా రెండు మార్గాలున్నాయి. ఒకటి జింకలా భయంతో బ్రతకడం, రెండవది సింహంలా ధైర్యంగా బ్రతకడం. జింకలా బ్రతికితే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడూ ఇతరుల మాటలు వింటూ ఉండాలి. నీ నిర్ణయాలు నీవి కావు, వాళ్ళవి అవుతాయి. నీ కలలు నీ దగ్గరే చనిపోతాయి. చివరికి నువ్వు బ్రతికినా నీ జీవితం మీద నీకు గర్వం ఉండదు. సింహంలా బ్రతికితే నువ్వు నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు. నువ్వు నీ తప్పుల నుంచి నేర్చుకుంటావు. నువ్వు నీ జీవితానికి నువ్వే బాధ్యత తీసుకుంటావు. అప్పుడు నీకు భయం తగ్గుతుంది, నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం, సింహం ఎప్పుడూ గుంపులో తిరగదు. అది ఒంటరిగా నడుస్తుంది, ఎందుకంటే దానికి ఎవరి అంగీకారం అవసరం లేదు. కానీ జింక, అది ఎప్పుడూ గుంపులోనే ఉంటుంది, ఎందుకంటే దానికి భయం ఎక్కువ. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. చాలామంది వాళ్ళేమనుకుంటారు, సమాజం ఎలా చూస్తుంది అని ఆలోచిస్తూ తమ నిజమైన జీవితాన్ని బ్రతకలేకపోతున్నారు. కానీ ఒక్క నిజం గుర్తుంచుకోండి,
ఈ సమాజం నువ్వు ఏం చేసినా మాట్లాడుతుంది. నువ్వు ముందుకు వెళ్తే మాట్లాడుతుంది, నువ్వు వెనకబడితే ఇంకా మాట్లాడుతుంది. కాబట్టి వాళ్ళ కోసం బ్రతకడం ఆపు. నువ్వు సింహంలా మారాలి అంటే మొదట ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఇకపై భయంతో బ్రతకను అని. ఈ ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అవును, మొదట్లో కష్టంగా ఉంటుంది, ఒంటరిగా అనిపిస్తుంది, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదు అనిపిస్తుంది. కానీ అదే నీ ట్రైనింగ్. అడవిలో సింహం కూడా ఒక్క రోజులో రాజు కాలేదు. అది కూడా పోరాడింది, అది కూడా నేర్చుకుంది. నువ్వు కూడా అలాగే ప్రతిరోజు కొంచెం ధైర్యంగా ఉండు. ప్రతిరోజు నీ మీద నమ్మకం పెంచుకో. ఒకరోజు నువ్వు నిజంగా సింహంలా మారిపోతావు. గుర్తుంచుకోండి, భయంతో బ్రతికే జీవితానికి విలువ లేదు. ధైర్యంగా బ్రతికే జీవితమే నిజమైన జీవితం. ఈ సమాజం ఒక అడవి లాంటిదైతే మనం సింహంలా బ్రతకాలి అంటే మారాలి. కానీ ఎలా మారాలి? సింహంలా మారడం అంటే కేవలం మాటలు కాదు, అది మనలో ఉండే లక్షణం. ఆ లక్షణాల గురించి లోతుగా తెలుసుకుందాం. సింహం అంటే భయం ఉండదని అనుకుంటాం, కానీ నిజం ఏమిటంటే ప్రతి జీవికి భయం ఉంటుంది. తేడా ఏమిటంటే సింహం భయాన్ని చూసి పారిపోదు, దాన్ని ఎదుర్కొంటుంది. మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, పరిస్థితులు కష్టంగా మారతాయి. అప్పుడు చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కానీ నువ్వు సింహంలా మారాలి అంటే భయమున్నా ముందుకు వెళ్ళాలి. సింహం ఎప్పుడూ అరవదు, అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే గర్జిస్తుంది. అదే దాని గొప్పతనం. మన జీవితంలో కూడా చాలామంది ప్రతి విషయానికి స్పందిస్తారు, ప్రతి మాటకు రియాక్ట్ అవుతారు. ఇది బలహీనత. సింహంలా ఉండాలి అంటే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనం వహించాలో తెలుసుకోవాలి. కొన్నిసార్లు నీ మౌనం నీ శబ్దం కంటే ఎక్కువ గట్టిగా వినిపిస్తుంది. సింహం ఎవరినీ నమ్మదు, తన ఆహారం కోసం తానే వేటాడుతుంది. అదే దాని బలం. మన జీవితంలో కూడా ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారని ఆశపడడం అది జింక జీవితం. కానీ సింహం తన కోసం తానే పోరాడుతుంది. నీ జీవితం మారాలి అంటే నీ కోసం నువ్వే కష్టపడాలి. సింహం ఎప్పుడూ ఎవరికీ తలవంచదు, అది తన గౌరవాన్ని కాపాడుకుంటుంది. మనం మాత్రం చాలాసార్లు ఇతరుల కోసం మన విలువను తగ్గించుకుంటాం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు మనల్ని వదిలేస్తారేమో అని భయపడి మన ఆత్మ గౌరవాన్ని కోల్పోతాం. గుర్తుంచుకోండి, నీ విలువను నువ్వే తగ్గించుకుంటే ఈ ప్రపంచం నీకు ఎప్పుడూ విలువ ఇవ్వదు. సింహం వేటాడేటప్పుడు అది వెంటనే దాడి చెయ్యదు, అది గమనిస్తుంది, సరైన టైం కోసం ఎదురు చూస్తుంది. అదే దాని విజయ రహస్యం. మన జీవితంలో కూడా చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ తర్వాత బాధపడతారు. సింహంలా మారాలి అంటే ఓపిక ఉండాలి. సరియైన సమయం వచ్చినప్పుడు చేసిన పని చాలా పెద్ద మంచి ఫలితాన్ని ఇస్తుంది. సింహం ఒక్కసారి లక్ష్యాన్ని ఫిక్స్ చేస్తే దాన్ని వదిలిపెట్టదు. మనం మాత్రం చిన్న చిన్న విషయాలతో డైవర్ట్ అవుతాం. ఇతరుల మాటలు, సోషల్ మీడియా, చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ మన దారిని మార్చేస్తాయి. సింహంలా ఉండాలి అంటే నీ లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి. సింహం ఒంటరిగా తిరుగుతుంది, అది గుంపు కోసం వెతకదు. ఎందుకంటే దానికి తన మీద నమ్మకం ఉంది. మన జీవితంలో కూడా ఒంటరిగా ఉండడం అంటే భయపడతాం, కానీ నిజానికి అది ఒక శక్తి. నువ్వు ఒంటరిగా బలంగా నిలబడగలిగితే ఈ ప్రపంచం నిన్ను ఏమీ చెయ్యలేదు. సింహం ఎప్పుడూ గౌరవం అడగదు, దాని ప్రవర్తనతో, దాని శక్తితో ఆ గౌరవాన్ని తానే సంపాదించుకుంటుంది. మనం మాత్రం ఇతరుల నుంచి అంగీకారం కోసం ఎదురు చూస్తాం. కానీ నిజమేమిటంటే గౌరవం అడిగే భిక్ష కాదు, అది మనకు మనం సొంతంగా సంపాదించుకునేది. సింహంలా బ్రతకడం అంటే బయటకి కనిపించే స్టైల్ కాదు, అది మనలో ఉండే లక్షణాలు. ధైర్యం, సైలెన్స్, ఆత్మగౌరవం, ఓపిక, ఫోకస్ ఇవన్నీ నీలో పెంచుకుంటే నువ్వు కూడా ఈ అడవిలో సింహంలా బ్రతకొచ్చు. నువ్వు ముందుకు వెళ్తే కొంతమంది నీతో పాటు రారు, వాళ్ళు నీ వెనకాల మాట్లాడడం మొదలు పెడతారు. అతను ఇలా చేశాడు, ఆమె అలాంటిది అని నీ పేరు మీద మచ్చ వేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నీలా ఎదగలేరు, కాబట్టి నిన్ను కిందికి లాగాలని చూస్తారు. ఇక్కడ నువ్వు జింకలా ఉంటే బాధపడతావు, ఏడుస్తావు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి తిరుగుతావు. కానీ సింహం ఎప్పుడైనా కుక్కల మురుగులకు స్పందిస్తుందా? లేదు, అది తన దారిలోనే నడుస్తుంది. కాబట్టి నీపై ఎవరు ఏమి మాట్లాడినా నువ్వు నీ మీద ఫోకస్ పెట్టు. నువ్వు ఎదగడం మొదలు పెడితే నిన్ను చూసి నిజంగా సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ. చాలామంది లోపల అసూయపడతారు, వాళ్ళు నీకు సపోర్ట్ చేసినట్టు నటిస్తారు, కానీ నీ విజయాన్ని జీర్ణించుకోలేరు. ఇక్కడ ఒక్క నిజం గుర్తుంచుకోండి, నీ సక్సెస్ అందరికీ సంతోషాన్ని ఇవ్వదు అని. సింహంలా ఉండాలి అంటే ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళ అసూయ చూసి ఆగిపోకండి, అదే మీకు ప్రూఫ్ మీరు సరియైన దారిలో ఉన్నారని. నువ్వు సింహంలా మారుతున్నప్పుడు నువ్వు చాలామందిని కోల్పోతావు. కొంతమంది నీతో కలిసి రారు, ఇంకొంతమంది దూరం అవుతారు. అప్పుడు నీకు ఒంటరిగా అనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, సింహం ఒంటరిగా ఉంటుంది, కానీ అది బలహీనత కాదు, అదే దాని శక్తి. ఈ ఒంటరితనం నిన్ను బలంగా తయారు చేస్తుంది. నువ్వు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే చాలామంది ఇలా అంటారు,
నీ వల్ల కాదు, ఇది చాలా కష్టం, వదిలేయని. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించలేదు, అందుకే నిన్ను కూడా చెయ్యనివ్వరు. సింహంలా ఉండాలి అంటే ఈ మాటలను ఫిల్టర్ చెయ్యాలి. వాళ్ళు చెప్పేది వాళ్ళ భయం, నీ సామర్థ్యం గురించి కాదు. ఈ అడవిలో ఎప్పుడూ గెలవడం అసాధ్యం. సింహం కూడా ప్రతి వేటలో గెలవదు. కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతుంది, కానీ అది ఆగిపోదు, మళ్ళీ ప్రయత్నిస్తుంది, మళ్ళీ వేటాడుతుంది. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు విఫలం తప్పదు, కానీ సింహంలా ఉంటే విఫలాలను కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి పడిపోవడం అంటే ఓటమి కాదు, లేవకపోవడమే నిజమైన ఓటమి. ఈ సమాజం ఎందుకు నిన్ను పరీక్షిస్తుందో తెలుసా? నిన్ను బలహీనంగా చేయడానికి కాదు, నిన్ను బలంగా తయారు చేయడానికి. అడవిలో పోరాడిన జంతువే బలంగా మారుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళే నిజంగా ఎదుగుతారు. ఈ పరీక్షలు ఒక శాపం కాదు, ఇవే నీ ట్రైనింగ్ అనుకో. నీపై చెడు ప్రచారం, నీపై అసూయ, నీ ఒంటరితనం, ఇవన్నీ కలిపి నిన్ను సింహంలా తయారు చేస్తున్నాయి. గుర్తుంచుకోండి, సులభమైన జీవితంలో సింహాలు పుట్టవు, కష్టాల్లోనే నిజమైన సింహం తయారవుతుంది. జీవితంలో ఒక నిజం ఉంది, అందరూ నీతో మొదట నడుస్తారు, కానీ చివరి వరకు చాలా తక్కువ మంది మాత్రమే నీతో ఉంటారు. ఈ విషయం అర్థం చేసుకోకపోతే మనిషి చాలా బాధపడతాడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నా వాళ్ళు ఎప్పుడూ నాతోనే ఉంటారు అని. కానీ నిజం ఏమిటంటే పరిస్థితులు మారితే మనుషులు కూడా మారిపోతారు. ఇదే సమాజం. అందుకే సింహం ఎప్పుడూ గుంపులో తిరగదు, అది ఒంటరిగా నడుస్తుంది. ఎందుకంటే దానికి ఒక విషయం బాగా తెలుసు, నా బలం నా దగ్గరే ఉంది అనేది. మన జీవితంలో కూడా ఒక స్టేజ్ వస్తుంది, అప్పుడు నువ్వు ఒంటరిగా నడవాల్సి వస్తుంది. నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి, నీ కన్నీళ్లు నువ్వే తుడుచుకోవాలి. అదే నిజమైన ఎదుగుదల. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఒంటరిగా ఉండలేక తప్పుడు వ్యక్తులతో కలిసిపోతారు, తమ విలువను తగ్గించుకుంటారు. కానీ సింహం అలా చెయ్యదు. అది ఒంటరిగా ఉన్నా తన గౌరవాన్ని కాపాడుకుంటుంది. గుర్తుంచుకోండి, తప్పుడు జనాలతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మంచిది. ఒంటరిగా నడవడం అంటే ఒంటరిగా బాధపడడం కాదు. నీలోని బలాన్ని తెలుసుకోవడానికి, నీ లక్ష్యాలను క్లియర్గా చూడడానికి, నీ జీవితాన్ని సెట్ చేసుకోవడానికే ఒంటరితనం వస్తుంది. మొదట్లో కష్టంగా ఉంటుంది, నిశ్శబ్దం భయపడుతుంది, ఎవ్వరూ లేరనే ఫీలింగ్ వస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత అదే నిశ్శబ్దం నీకు శక్తినిస్తుంది. సింహం ఒంటరిగా నడుస్తుంది, కానీ అది ఒంటరిగా అనిపించుకోదు. ఎందుకంటే దానికి తన మీద నమ్మకం ఉంది. నువ్వు కూడా ఇలా అనాలి, నాకు ఎవరున్నా లేకపోయినా నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను అని. జీవితంలో ఎప్పుడో ఒకరోజు నువ్వు ఒంటరిగా నడవాల్సిందే. ఆ రోజు వచ్చినప్పుడు భయపడకండి, సింహంలా నిలబడండి. ఎందుకంటే ఒంటరిగా నడవగలిగిన వాళ్ళే ఒకరోజు అందరికీ దారి చూపిస్తారు. ఈ అడవి గురించి నువ్వు చాలా తెలుసుకున్నావు, ఈ సమాజం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నావు, సింహంలా ఎలా మారాలో కూడా తెలుసుకున్నావు. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, అసలు నువ్వెందుకు సింహంలా బ్రతకాలనుకుంటున్నావు? సింహం అడవికి రాజు అవుతుంది, ఎందుకంటే అది తన ప్రాంతాన్ని కాపాడుకుంటుంది, తన గౌరవాన్ని కాపాడుకుంటుంది, తన స్థానం ఎవ్వరికీ ఇవ్వదు. అలాగే నీ జీవితంలో కూడా ఒక రాజ్యం ఉంది. అది నీ లక్ష్యం, నీ కలలు, నీ గౌరవం, నీ కుటుంబం. ఈ రాజ్యాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత. ఎవరైనా వచ్చి నీ దారిని మార్చడానికి ప్రయత్నిస్తారు, నీ ఫోకస్ను డైవర్ట్ చేయడానికి చూస్తారు. కానీ సింహంలా ఉండాలి అంటే నువ్వు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదు. నీ లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా అది నీదే. దానికోసం నువ్వు పోరాడాలి, దానికోసం నువ్వు నిలబడాలి. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు బ్రతకాలి, ఇతరులు కాదు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, గెలుపు అంటే ఇతరులను ఓడించడం కాదు. గెలుపు అంటే నీ భయాలను జయించడం, నీ బలహీనతలను దాటడం, నీ మీద నువ్వు గెలవడం. ఈ అడవిలో నీ గురించి ఎవరైనా నవ్వుకుంటారు, ఎవరైనా నీ గురించి మాట్లాడుకుంటారు, ఎవరైనా నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒకరోజు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అదే వాళ్ళు ఇతనే అసలైన సింహం అంటారు. నేనిలా సంతోషంగా ఉన్నాను. ఈ సమాజం ఒక అడవి లాంటిది. ఇక్కడ ప్రతిరోజు ఒక పోరాటం, ప్రతిరోజు ఒక పరీక్ష. కానీ భయపడే వాళ్ళు ఇక్కడ బ్రతుకుతారు, ధైర్యంగా ఉన్నవాళ్ళు ఇక్కడ రాజులవుతారు. కాబట్టి జింకలా భయపడుతూ జీవించకండి, నక్కలా మాయ చేసి బ్రతకకండి, ఇతరుల కోసం మీ విలువను తగ్గించుకోకండి. సింహంలా జీవించండి, ధైర్యంగా బ్రతకండి, గౌరవంగా నిలబడండి. ఒంటరిగా అయినా సరే మీ దారిలో మీరు నడవండి. ఎందుకంటే ఒకరోజు ఈ అడవిలో అందరూ మీ గర్జన వినే రోజు వస్తుంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.